ప్రెగ్నెన్సీలో షుగర్ ఎవరికి వస్తుంది? హాయ్, ఐఎమ్ డాక్టర్ ఏమన్నా ఆబ్స్టిషియన్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. మన ఇండియా అంటేనే డయాబెటిక్ క్యాపిటల్ అనమాట. మనం తీసుకునే ఆహారపు అలవాట్ల వల్ల షుగర్ వచ్చే ఛాన్సెస్ మనకు చాలా ఉంటుంది. దాంతో పాటు ఇప్పుడు చెప్పబోయే రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక ఉంటే మీకు ప్రెగ్నెన్సీలో షుగర్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ వన్, ముందు ప్రెగ్నెన్సీలో మీకు షుగర్ ఉన్న ఈ ప్రెగ్నెన్సీలో 50% మళ్ళీ షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీ అమ్మగారికి కానీ నాన్నగారికి కానీ అలానే మీ అక్క సిబ్లింగ్స్, అక్క అన్నయ్య చెల్లెకి కానీ ఎవరికైనా షుగర్ ఉంటే మీకు ఈ ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. థర్డ్ వన్, మీరు ఓవర్ వెయిట్ ఉండడం, అంటే బిఎంఐ మోర్ దెన్ 35 కనుక ఉంటే మీకు ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ముందు ప్రెగ్నెన్సీలో బేబీ వెయిట్ 4 kgs కనుక ఉన్నా, అలానే ముందు ప్రెగ్నెన్సీలో 3-4 అబార్షన్స్ కారణం తెలియకుండా అవ్వడం, ముందు ప్రెగ్నెన్సీలో ఏ కారణం లేకుండా కడుపు లోపల బేబీ చనిపోవడం లాంటివి కనుక ఉంటే ఈ ప్రెగ్నెన్సీలో మీకు షుగర్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. అలానే మీకు క్రానిక్గా పీసీఓడి ప్రాబ్లం ఉండడము, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి షుగర్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ. మీ ఏజ్ కనుక 35 years దాటి ఉంటే ఈ ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలానే ఈ ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ కనుక చాలా ఎక్కువ ఉంటే, అంటే నెలకి 2 kg కన్నా ఎక్కువ ఉన్న ఈ ప్రెగ్నెన్సీలో మీకు షుగర్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఎవరైతే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నారో ఇమ్మీడియట్గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే షుగర్ టెస్ట్ ఖచ్చితంగా చేయించుకోవాలి.